పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, మ్యూజిక్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. తప్పేసింది ఏంటంటే సో హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో టుడే వీఆర్ గోయింగ్ టు వాచ్ హరిహర వీరమల్లు. అవసరం ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ ఏదైనా కంటెంట్ ఇంపార్టెంట్. సో యా, హరిహర వీరమల్లు మూవీకి అయితే వాళ్ళు వెళ్ళబోతున్నాము. మేము మూవీ రివ్యూస్ ఏం చూడలేదు, టాక్ తెలిసింది, షోకి టైం ఉన్నాము. బట్ వీళ్ళు డిస్కస్ చూసిన దాకా మేము ఏం జడ్జ్ చేయాలనుకోవట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే లోనే పెట్టుకున్నాము, ఎందుకంటే పెద్దగా పీకే మూవీ ఆబ్వియస్లీ చూస్తాము. మాకు పీకే అంటే అలాగే ఇష్టం కాబట్టి మంచిగా పొద్దున్నే లేచి కాఫీ తాగి అలా బీచ్కి వచ్చాము. ఇవాళ అమావాస్య ఓడి అమ్మ, చాలా హెవీగా వస్తుంది. లేట్ అయిపోయాం పైకి మదరా ఫాస్ట్ లివింగ్ లేజెండ్. తర్వాత మళ్ళీ ప్రాపర్గా పరిచయం చేస్తాను మూవీ అయిన తర్వాత, ఇంటర్వెల్లో మాట్లాడుకుందాం. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు కదా, పరిగెట్టు వచ్చి అక్కడ టైటిల్ కార్డ్ మిస్ అవుతామని, టైటిల్ కార్డ్ బాగుందంట, అదే మిస్ అవ్వకూడదు అనేసి. సో యా, జనాలు అయితే ప్యాక్గా హౌస్ఫుల్ అయిపోయి ఉంది. సో ఎలా అనిపించింది రా మూవీ? యావరేజా? ఎవరు పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా నువ్వు, నాకన్నా నువ్వే యావరేజ్ అంటావు ఎట్రా? బాగుంది, యాక్షన్ బాగుంది, ఎపిసోడ్స్ అన్నీ బాగున్నాయి. ఏదో తేడా ఇది, సంథింగ్ మిస్సింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ అయింది మిక్స్డ్ రెస్పాన్స్. అంటే స్టోరీ బాగుంది, అంటే స్టోరీ కానీ హై కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ సీజే తప్పేసాడు. అంటే మేజర్ పార్ట్స్ బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ క్లోజ్అప్ షాట్స్ అన్ని విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. చాలా ఇబ్బంది, ఇప్పటికీ చాలా ఇబ్బంది ఉంది. స్టోరీ లైన్ బాగుంది, టేకింగ్ అంతా బాగుంది, లైక్ క్రిష్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టే. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, మ్యూజిక్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. తప్పేసింది ఏంటంటే గ్రీన్ స్క్రీన్స్. ఆ గ్రీన్ స్క్రీన్స్ ఉండడం వల్ల యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం హార్డ్గా అనిపించాయి. చూడాలి మరి ఫస్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు వరకు ఓకే, నాకైతే బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని కొంచెం వర్త అంటే పవన్ కళ్యాణ్ ప్రజెన్స్కి వర్త్ ప్రస్తుతానికి. స్టోరీ ట్విస్ట్లు ఉండడం మాత్రం అసలు అనుకోకండి, మంచి సాలిడ్ ట్విస్ట్ ఉంటే ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఏ క్యారెక్టర్ నుంచి వస్తుంది ట్విస్ట్ ఇయడం కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను చెప్తే చాలా స్పాయిల్ అయిపోతారు. సీయింగ్ ద గ్రీన్ స్క్రీన్ విజువల్స్, ఏడుపోతుందిరా నాకు, ఏడుపోతుంది. ఏదైనా అసంతృప్తి ఉందంటే ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పి వచ్చి పొగ్గు అయిపోయింది సినిమా ఇది. జ్యోతి కృష్ణ నాకు మాటలు రావట్లేదు. నాకు లిటరలీ 200 ఖర్చు పెట్టాను దీనికి అన్న. పవన్ కళ్యాణ్ తప్పలేదు, పవన్ కళ్యాణ్ గేవ్ ఇస్ 100% ఎఫర్ట్. ట్రామా వచ్చేస్తుంది. సర్లే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పడుకుని పోయారు బ్రో, లిటరల్లీ పడుకుని పోయి ఇప్పుడు లేపారు వాళ్ళని. కన్నప్ప కూడా నేను ఎంతో కొంత భరించగలిగాను, నా వల్ల కాలేదు ఇది. మీరు మా ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ చూసి ఉంటారు థియేటర్లోని. నాకు రివ్యూ చెప్పే ఓపిక కూడా లేదు, నాకు ట్రామా వస్తుంది లిటరల్లీ. ఫస్ట్ యాక్చువల్లీ 2 వీడియోస్ అనుకున్నావు, వ్లాగ్ ఒకటి, రివ్యూ ఒకటి. వద్దు మొత్తం ఇందని చెప్పేసి వల్ల కావట్లేదు నాకు. బయటకు వచ్చేసరికి ఒక ట్రామా హార్ట్ బీట్ ఒక లెవెల్లో ఉంది నాది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒకటి అప్రిషియేట్ చేసేద్దాం, పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ 100% ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదు. తన స్టోరీ పరంగా క్రిష్ తెచ్చిన స్టోరీ బాగుంది. డైరెక్షన్ బై జ్యోతి కృష్ణ. క్లైమాక్స్ లో ఏంటయ్యాది? ఈవెన్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే పర్లేదు, కొన్ని పర్లేదు. ఫస్ట్ హాఫ్ లో అంత, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇస్ లైక్ కంప్లీట్ గ్రీన్ స్క్రీన్. ఒక హాఫ్ అన్ అవర్ గ్రీన్ స్క్రీన్ లోనే చూస్తారు. హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చూస్తారు. అంటే మధ్యలో కొన్ని సెట్ పీసెస్ ఉంటాయి,
అంటే లైక్ ఎలా అంటే గైస్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా లేదు గైస్. నాకు అసలు రివ్యూ ఇచ్చే మూడు కూడా లేదు. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా స్టోరీ ఎక్కడికి కదలదు. పవన్ కళ్యాణ్ మూవీకి ఇంత నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని అసలు నాకు థాటే లేదు. ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మూవీ నేను చాలా ఫస్ట్ టైం ఏ మూవీకి నెగిటివ్ రివ్యూ నేను ఎక్స్పెక్టేషన్ స్లోగా పెట్టుకొని వచ్చాను బ్రో. నేను 200 పెట్టాను. కన్నప్ప విఎఫ్ఎక్స్ బెటర్ అనిపిస్తుంది. 200 చాలా బెటర్. కన్నప్ప విఎఫ్ఎక్స్ బెటర్. కన్నప్పలో వాటర్ ఫాల్ సీన్స్ కానీ ఇవన్నీ ఒరిజినల్ గా కాకుండా గ్రీన్ స్క్రీన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి కన్నప్పలో. ఇక్కడ ప్రతి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటే కనిపించేస్తుంది. ప్రతి గ్రీన్ స్క్రీన్ అర్థం కాదు. గ్రీన్ స్క్రీన్ ఎప్పటి నుంచో వాడుతున్నారు, ఎన్నో సినిమాలు చేశారు, అందులో రియల్ గా అనిపిస్తుంది. అండ్ మొన్న గామి మూవీ వచ్చింది, సింపుల్ ఎగ్జాంపుల్. గామిలో కూడా గ్రీన్ స్క్రీన్ సీన్స్ ఉంటాయి. ఆ మూవీలో కూడా రియాలిటీగా దగ్గరగా ఉంటుంది రియాలిటీకి. ఏమైంది మీకు ఇంత బడ్జెట్ పెట్టుకొని ఎందుకు తీలేపోయారు? పవన్ కళ్యాణ్ లాంటి స్టార్డమ్ పెట్టుకొని మీరు మూవీ అవుట్పుట్ ఎలా తీస్తే ఎలాగా? అంటే మూవీ డిలే అయిపోయింది, ఓటీటీకి ఇవ్వలేము అని కంగారులో మీరు చేశారా, లేకపోతే ఏంటో నాకే అర్థం కాదు. 5 years అసలు సీరియస్లీ 5 years తీసుకొని ఈ మూవీ అసలు వర్తే కాదు. అంటే స్టోరీ చాలా బాగుంది కానీ చెప్తున్నానా, స్టోరీ చాలా బాగుంది. స్టోరీ లైన్ బాగా తీసుకొని వెళ్ళారు. నాకు అనిపించిందని ఫస్ట్ పార్ట్ లో అవగొట్టేసి ఉంటే అయిపోను మూవీ. ఏంటి అసలు క్లైమాక్స్? అసలు మీరు ఢిల్లీ తీసుకెళ్లి ట్రావెల్ చేసి స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా అదంతా చూపి అవసరం లేదు. సింపుల్ గా ఒక ఫ్లాష్ లో అవగొట్టించేసి వెళ్ళినట్టు మీరు సెకండ్ పార్ట్ ని ఈ మూవీలో ఫిల్ చేస్తుంటే అయిపోతుందేమో. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ హాఫ్ లో అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కలర్ గ్రేడింగ్ ఒకేలా ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా డార్క్ టోన్ లో అదే కలర్. ఇంకా కలర్ గ్రేడింగ్ వదిలేరు. గ్రాఫిక్స్ బాగలేదు, ఫస్ట్ థింగ్ విఎఫ్ఎక్స్ బాగలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఈ మూవీకి 100% ఎఫెక్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు. యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఎలివేట్ చేసింది. ఎన్ని ఎలివేట్ చేసి గైస్ లిటరల్లీ చెప్తున్నా, ఫేస్ కట్ చేసి అతికించారు బాడీకి. నాకు నిజంగా చెప్తున్నా, నాకు మండిపోయింది. మీరు ఆ సీన్ పెట్టకపోయినా పర్లేదు, ఆ స్టోరీ కానీ సపోర్ట్ చేయదు. మీరు అలాంటివి పెట్టి ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు? ట్విట్టర్ లో చూసాను, అదేంటి ఆదిపురుష్ చాలా బెటర్. నాకు నిజంగా అంటే మూవీకి వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా కానీ నిజంగా చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బెటర్ అనిపించింది. ఫ్రస్ట్రేట్ అవుతున్నాను అనుకోకండి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని ఇలాంటి ఒక ఫిలిం లో చూస్తే అదే వేరే హీరో చిన్న హీరోనో చిన్న హీరోని మేము ఇలాంటి సినిమాలు చూస్తుంటే ఓకేలే మరి ఏం చేస్తా ఏం చేయలేము అనుకునే వాళ్ళం. ఈవెన్ కంపారిజన్ కి రాధేశ్యామ్ లో చూసావా, ఎండింగ్ లోని ఆ సైక్లోన్ టైటానిక్ సీన్ చాలా బెటర్ గా ఉంది. కొంచెం ఆ సైక్లోన్ ఇది చాలా వరస్ట్ గా ఉంది గైస్. మీరు చెప్తే మీరు చూస్తే మీకు తెలిసి ఉండొచ్చు. నేనైతే ఓటీటీలో చూసినా కూడా రిగ్రెట్ అయ్యే మూవీ ఇది. లిటరల్లీ మీరు వి కాంట్ బ్లేమ్ పవన్ కళ్యాణ్ గారు. అతను కూడా బిజీ షెడ్యూల్ లో అతను టైం ఇచ్చారు, అతను చేశారు. గ్రీన్ స్క్రీన్ లో తీసారు, ఓకే. గ్రీన్ స్క్రీన్ లో కూడా ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. మీరు ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇంకెంత గైస్ రివ్యూ ఎంత? ఇంకా నా వల్ల కాదు. లెట్స్ లీవ్. మళ్ళీ ఫర్దర్గా మూవీస్ వస్తాం, మళ్ళీ మీకు కలుస్తాము. నెక్స్ట్ మూవీస్ లో కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూడంతా దొబ్బింది గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.